థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. మన 90స్ కిడ్స్ గురించి ముచ్చట్లని చెప్పేసి. కానీ గంటలు గంటలు కాదు, సంవత్సరాలు సంవత్సరాలు పెట్టినా డెఫినెట్లీ 90స్ కిడ్స్ చూస్తారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మాది ఫస్ట్ టీవీ ఓనిడా. మాది ఒనిడానే. మీది తినాలే మాది తినాలే మనది తినాలే. కాకి ముస్తాబయింది ఇలా కుండలో తెచ్చి కాకేసేది. రాళ్ళతో చాలే అదేంది? అరే బాబా అండు ఏ అమృతం అమృతం గుర్తుందా లేదా? అమృతం ఎందుకు గుర్తుండదు? ఆ గోల్డ్ బెల్ట్ వాటిని అయితే మర్చిపోలేము. ఎందుకంటే బాక్స్ లో గురించి అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది లేదు. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. అప్పుడు తీసుకెళ్లి కొనితే మళ్ళీ ఎప్పుడు 6 నెలల లోపల ఎరగొట్టేయడమో లేకపోతే అవే జాగ్రత్త పెట్టుకోవడం ఉండేది. ఇప్పుడు 100 రూపాయలు వేస్తే వెళ్తావు రావు. 100 రూపాయలు ఎంచడానికి ఎవరైనా వెళ్తున్నారు అసలు? వాళ్ళు 100 రూపాయలు వేస్తే వెళ్తావు రావు. చిన్నప్పుడైతే మాత్రం ఫ్రిడ్జ్ లేదు. ఎలా ఉంటుంది చెప్పు ఫ్రిడ్జ్ అంటే అప్పుడు డోర్ ఉండేది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరాం వ్లాగ్స్. ఎప్పుడు చెప్పినట్టుగా వ్లాగ్స్ ఎక్కువ చేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను కదా. చాలామంది ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు, అక్క వ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు, ఎక్కువ పెట్టండి, రెగ్యులర్గా పెట్టండి అని అంటున్నారు. ఇంత వర్షాకాలంలోని జున్నగానే పట్టుకొని బయటకు వెళ్ళి కంటెంట్స్ కోసం వ్లాగ్స్ అయితే షూట్ చేయాలని అనిపించట్లేదు. ఇంట్లో ఏదైనా చేద్దామంటే ఇక్కడ ఎవరు లేరు కదా జున్నగంట పట్టుకోవడానికి, నేను ఒక్కరిదాన్నే కాబట్టి కొంచెం కష్టమవుతుంది. అల్లరి అయితే బాగా నేర్చేసుకున్నాడు అనమాట. సో అందుకనే నాకు వ్లాగ్స్ అయితే షూట్ చేయడానికి పర్టికులర్గా అవ్వట్లేదు. బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఇంత వర్షంలో ఎందుకులే వ్లాగ్స్ కోసం అంటే జున్నగాని పట్టుకొని అంత రిస్క్ చేయడం అని అనిపిస్తుంది అనమాట. సో ఇవాళ చాలామంది అడుగుతున్నారు, నిన్న కూడా చాలా కమెంట్స్ వచ్చాయి నాకు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా పెడుతున్నారు, ఎందుకు మీరు వ్లాగ్స్ చేయట్లేదు, చేయండి అని. సో అడిగిన కొంతమంది కోసమైనా సరే చేయాలని అనిపించింది. ఎందుకంటే అంతమంది నన్ను గుర్తు పెట్టుకొని పర్టికులర్గా నాకు మెసేజ్ చేసి అడుగుతున్నారన్నా కూడా అది చాలా గ్రేట్ కదా. సో అందుకనే వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇవాళ టాపిక్ అంటే యాక్చువల్గా రెగ్యులర్గా ఏదో ఒక దాని గురించి మాట్లాడుకుంటుంటాం ఇంట్లో మా హబ్బీ నేనున్నా. సో ఇవాళ అయితే మాత్రం నాకు కొంచెం మన 90 అంటే మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, మన 90స్ కిడ్స్ గురించి ముచ్చట్లని చెప్పేసి. సో అలా అంటే దాని గురించి మాట్లాడుకునేటప్పుడు అతనితో నేను డిస్కస్ చేసిన థింగ్స్ అన్నీ కూడా మీతో కూడా కొంచెం షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఇప్పుడైతే అతనితో మాట్లాడుతునేటప్పుడు ఏం మాట్లాడుకుంటాం, మాట్లాడుకునే వాటిలో మీరేమి కొంచెం కనెక్ట్ అయ్యారు అన్నదైతే మాత్రం కమెంట్స్లో అయితే షేర్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇప్పుడైతే మీకు టాపిక్ అర్థమైంది కదా. ఇంతకు నుంచి అంత కాగొంతుగా పెట్టారుస్తున్నందుకు. 90స్ కిడ్స్ అంటే నాకు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సపరేట్గా కాదు. అప్పుడు ఉండేటప్పుడు అయితే అంత కలిసే ఉండేది, ఇప్పుడు కూడా కలిసే ఉన్నాం, పేరు వేరే అయిందంతే. సో అప్పుడు మేము ఎంజాయ్ చేసింది ఇవన్నీ నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఆంధ్ర అయినా తెలంగాణ ఏదైనా ఒకటే కాబట్టి. బట్ ఒడిస్సా అంటే స్టేట్ మారిపోయింది కదా, మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు అనిపిస్తుంది అనమాట. ఈ వీళ్ళు అలాగే చేశారా లేదా? ఒక సెకండ్. ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్ వేరే అయినా అప్పుడు ఆ ఇయర్ సేమే కదా. ఆ ఆరాలో జరిగేవన్నీ ఒకేలా ఉంటాయి, కాకపోతే కొంచెం చేంజెస్ ఉంటాయి. ఒక పని చేద్దాం, మీ జరిగింది ఏంటో చెప్పు, మాది సేమా కాదా నేను చెప్తే ఈ 10-15 మినిట్స్ వీడియోస్ కాదు, అసలు గంటలు కూర్చొని ఉన్నా సరే సరిపోదు. కానీ గంటలు కాదు, సంవత్సరాలు పెట్టినా డెఫినెట్లీ 90స్ కిడ్స్ చూస్తారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు కిడ్స్ కూడా చూస్తారు, అందరూ చూస్తారు. కానీ ఇది ఒకటి అయితే ఒప్పుకోవాలి, అంటే జనరల్ గా అయితే మనకు ప్రెసెంట్ జరుగుతున్నది ఎంత బాగున్నా సరే పాస్ట్ బాగా నచ్చుతుంది కదా. సో మన 90స్ కిడ్స్కి వచ్చేసరికి ఏంటంటే చాలా అంటే అన్నీ ఇప్పుడు మూవీస్, వెబ్ సిరీసెస్ అన్నీ వచ్చేసాయి కాబట్టి అదే మళ్ళీ చెప్పాలి అని అనుకోవట్లేదు. అవి అయితే నేను అందరి మనసులో ఇన్నర్ ఫీలింగ్ ఇదే, కాకపోతే చూపించారు కాబట్టి వాళ్ళకి తెలిసింది. మన ఫీలింగ్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు మనం ఫోన్ లేని లైఫ్ చూసాం, టీవీ లేని లైఫ్ చూసాం. సో మీకు కూడా అంతేనా? టీవీలు అంటే చూడు, వీధి మొత్తానికి ఒక టీవీ 2 టీవీలు ఉండేవి. మళ్ళీ ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉండేవి, అందరు గుర్తుంది అనుకుంటాను. బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇలా ఓపెన్ చేసే డోర్ ఉండేది, గుర్తుందా? అది ఎవరో వీధిలో ఒకళ్ళ దగ్గర అలాగా. మాది ఫస్ట్ టీవీ ఓనిడా.
ఒనిడా మాది ఒనిడానే మాది ఒనిడా. మీది తినాలే మాది తినాలే మనది తినాలే. సీరియస్ గా ఒనిడా రిమోట్ ఉంటది గుర్తుందా, పెద్ద రిమోట్. తెలుసు ఒనిడా. అప్పుడు ఇలాగ కొమ్ములు పెట్టుకొని ఒక యాడ్ అప్పట్లో యాడ్స్ ఎవరికైనా గుర్తున్నాయా ప్లీజ్? మీకు యాడ్స్ గుర్తున్నాయా? ఏదైనా సరే లాంగ్వేజ్ మారచ్చేమో కానీ యాడ్ అయితే మాత్రం ఒకటే ఉంటది. అది చెప్పే నేను కొన్ని యాడ్స్ అయితే చెప్తాను, మీకు గుర్తున్నాయో లేవో చెప్పండి. మీకు కూడా నేను చెప్పే యాడ్స్ ఏమైనా సరే, అమ్మ నేను చాలా గట్టిగా అరుస్తున్నానే, మీకు కూడా ఎక్సైట్మెంట్ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే మీకు కూడా ఈ యాడ్స్ ఏమైనా కానీ గుర్తున్నాయా అంటే ప్లీజ్ ఏ ఒక్క యాడ్ గుర్తున్నా సరే కమెంట్స్ లో షేర్ చేయండి. ఇది నేను మీకు కూడా అడుగుతున్న క్వశ్చన్స్, మీకు కూడా చెప్పాలి. మీకు కూడా నేను అడుగుతున్నాను. ఇది పాడితే బాగోదేమో. ఒక చిల్లి పికాకి హుషారయ్యింది, ఒక చిల్లి పికాకి ముస్తాబయింది, ఇలా కొండలో తెచ్చి రాళ్ళతో అరే బాబా గుర్తుంది ఫ్రెండ్స్, మీకు గుర్తుందా? అది స్ప్రైట్ తీరుస్తుంది దాహం, మిగతావి దండగా. అది గుర్తుందా? ఉంటే మాత్రం కమెంట్స్ లో షేర్ చేయండి. మీకు గుర్తున్న యాడ్స్ ఏమైనా అలా ఉంటే చెప్పండి. మీరు చెప్పండి, మళ్ళీ మనం ఒక పని చేద్దాం. వాళ్ళు చెప్తారు, మీరు చెప్పండి ముందు. నేను చెప్పింది ఒకసారి, ఒకవేళ ఇది బాగా నచ్చి బాగుంది అనుకోండి, ఒక్కొక్క టాపిక్ తీసుకుని దాని మీద డిస్కస్ చేసుకుని వీడియోస్ అది చెప్తా. మీకు ఇంకోటి తెలుసా, సీరియల్స్ ప్రతి ఒక్కరు అప్పట్లో టీవీ వచ్చిన కొత్తలో సీరియల్స్ కి అతికిపోయారు. ఒడిస్సాలో వాళ్ళ తెలుగు రాదు అంటే ఒరిస్సాలో ఒరియా సీరియల్స్ ఉండేవి. ఇప్పుడు మీది పిన్ని ఉంది కదా సీరియల్, పిన్ని గుర్తుంది చిన్నప్పుడు. అది మౌసి, అది మౌసి అనేసి మా తెలుగులో సేమ్ ఒరియాలో సేమ్ మోడల్ ఆఫ్ ఇది సేమ్ సాంగ్ అలాగే ఉంటది. బట్ మేమేంటంటే చక్రవాకం మమ్మీ చూసేవారు, మమ్మీ మొగల రేకులు. ఎస్ మొగలి రేకులు. ఆ సాంగ్ గుర్తుందని మొగలి రేకులు. మీరు సీరియల్ సాంగ్స్ అడిగినా సరే నేను అంతా పాడేవారు కడుపులో. చాలా ఇవన్నీ కాదు, ఇక్కడ ఒక చిన్న చేంజెస్ చేసుకుందాం. నాకు గుర్తున్నంత మేము 90s ఏం చేసేవాళ్ళం అంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ సండే. అదే మేము అంటే ఒరిస్సా ఏం చేసేవాళ్ళం, మార్నింగ్ అంటే సండే అయితే రెడీ. సండే ఏమేమి వచ్చేది చెప్పు చూద్దాం టీవీలో. పంచతంత్రం, పంచతంత్ర, భాగవతం. ఆ సాంగ్ అన్నా, ఆ సుమన్ గారి క్యారెక్టర్ అన్నా నేను చూసి, అంటే ఎన్టీఆర్ గారి తర్వాత కృష్ణుడిలా అనిపించేది అతనేనా. భాగవతం, పంచతంత్రం, కలర్ టీవీ. అవునవును, పంచతంత్రం, భాగవతం. తర్వాత అన్వేషణ సీరియల్, ఒక కన్ను వచ్చి ఇలా రెడ్ కలర్. అంటే అప్పుడు కాదు ఇప్పుడైనా సరే మనకు హర్రర్ మూవీస్ ఎక్కువ ఇంట్రెస్ట్. భయం అయినా సరే భయం పడుతూ కూడా చూడాలని అనిపిస్తుంది. హర్రర్ మూవీస్ అంటే కామెడీ అన్నట్టు అయిపోయింది, కానీ అప్పట్లో చాలా చిన్నప్పుడు కాబట్టి భయం వేస్తుంది. సో అన్వేషణ, పంచతంత్రం. తర్వాత అమృతం గుర్తుందా లేదా? అమృతం ఎందుకు గుర్తుండదు? ఆ గోల్డ్ బెల్ట్. మేము అదే చూస్తాం. మేమేం చెప్తే మీరు అదే చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, అంటే ఒరిస్సా అంటే మేము బరంపూర్లో ఉంటాం కదా, ఒరిస్సా అలవాట్లు ఇవన్నీ ఒరిస్సా సైడ్ ఉన్నప్పటికీ కొంచెం మేము తెలుగులో కాబట్టి సీరియల్స్ కానీ సినిమాలు ఈ హ్యాబిట్ అంతా మన తెలుగులో ఉంటాం. అలా చెప్పండి, కాకపోతే ఏంటంటే కామన్ గా నేను అడుగుతున్నాను. సో అది యాడ్స్ లో మీరు ఒకటి చెప్పండి అని చెప్పాను నేను మీకు. ఫెవికోల్ యాడ్ వచ్చేది గుర్తుందా? ఫెవికోల్ మీకు ఒకటి గుర్తుందా అని అనకూడదు, మీకు గుర్తున్నది ఏంటో చెప్పాలి అని అన్నాను. మీకు కూడా నాకు సంతూర్ యాడ్ గుర్తుంది ఇవి కాదు, ఆ గుర్తున్నది ఏదో కమెంట్ లోని ఖచ్చితంగా లైన్స్. ఇప్పుడు నేను పాట ఎలా పాడాను పూర్తిగా పాడమన్నా పాడతాను, కానీ అలా కాదు. మీకు గుర్తులేవు కదా? ఏమనుకుంటున్నాను, ఇతనికి సాంగ్సే గుర్తుండవు, నా కడుపు నిండా పాటలే, కానీ ఇతనికి ఏ పాటలు ఏమి మాటలు ఏమి గుర్తుండవు. సో అందుకే నేను ఇలా షేర్ చేయాలి అని అంటే ఇతను పక్కన నించోబెట్టాను, ఐ మీన్ కూర్చోబెట్టాను, కానీ నేను మీతోనే మాట్లాడుతున్నాను. మరి అవును, ఇలాంటివి ఇష్టంగా షేర్ చేస్తున్నప్పుడు మీరు కూడా కొంచెం చూడు. నువ్వు చెప్తే నాకు గుర్తు వస్తుంది. నువ్వు చెప్పు, ఆ మిగతా దీన్ని కంటిన్యూ చేస్తున్నావు కదా. ఇప్పుడు అమృతం చెప్పు, దాంట్లో గోల్డ్ బెల్ట్ చెప్పు. ఆయాస పడిపోకు చాలు, అది ఎక్కువ వాల్యూమ్ లో వీధి మొత్తం ఇదే వినిపిస్తుంటది. నీకు గుర్తుందా? మళ్ళీ ఇదేంటి కానీ అదే మీరు మీకు పాపం వీళ్ళకి ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. అంటే టెర్రస్ మీద మీరు పడుకోలేరు కదా, మీకు కోతులు చాలా ఎక్కువ వీళ్ళకి. మాకైతే పడుకోలేదు. మాకైతే అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి అంటే మిగతా వాళ్ళందరూ అదే అలాగ ఎంజాయ్ చేస్తారో లేదో తెలియదు, కానీ సమ్మర్, వింటర్ సీజన్, రైనీ సీజన్ అన్ని సీజన్స్ మేము ఎంజాయ్ చేస్తాం. మనం 6 సీజన్స్ లో 4 సీజన్స్ 5 సీజన్స్ మనం రెగ్యులర్ చూసాం.
బట్ ఇప్పుడు ఆ సీజన్స్ లేవు. నిజంగా. వర్షాకాలం ఎండ వస్తుంది, ఎండాకాలంలో వర్షం వస్తుంది, ఎప్పుడేమొస్తుందో తెలియట్లేదు. బట్ అప్పుడు మనం అన్ని ఎంజాయ్ చేసాం, అంటే పీక్ లో ఎంజాయ్ చేసాం. మేము ఎంజాయ్ చేయడం మీది కూడా పాపం నాకు కాకపోతే అప్పుడప్పుడు జాలేస్తూ ఉంటది ఫ్రెండ్స్. అంటే నువ్వు ఎలా మా మీద జాలి పడక్కర్లేదు, మా వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేసాం. లేదు సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఇది కూడా ఎంతమంది చేశారో అన్నది నేను చెప్పే ఏ మాటలో ఎవరో ఒక్క పర్సన్ ఒక్కటి కనెక్ట్ అయినా సరే నాకు షేర్ చేయండి. సమ్మర్ వచ్చిందని అంటే అయితే టెర్రస్ మీద పడుకునే వాళ్ళం, లేదని అంటే వరండాల్లో బయట కూర్చొని బయట కూర్చొని మాట్లాడుకోవడం ఇలా అంటారు కదా. అంటే మాకు ఒరిస్సాలో ఈ సదుపాయం లేకపోయినా మేము ఎక్కువ ఏంటంటే ఈ సమ్మర్ అప్పుడు అంతా ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ సేమ్ థింగ్ అనమాట. అంటే అందరం మన పెరట్లో కానీ ఇలా చెట్ల దగ్గర కూర్చొని ఈవినింగ్ నైట్ వరకు. అప్పట్లో క్లైమేట్ మారింది అని అన్న వర్షం పడుతుందంటే మా మమ్మీ వేడి పకోడీలు వేసేది పైకి వెళ్ళి. అబ్బా నిజంగా ఇప్పుడు స్విగ్గీలో పిజ్జా ఆర్డర్. చలికాలం వచ్చిందని అంటే ఏంటి బాగా ఫేమస్ చెప్పండి. అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ ఆ టైంలో, నవంబర్ కార్తీక మాసం ఏమి తల్లార్లెక్స్ టెంపుల్ కు వెళ్ళడం ఇదే. అందుకే అంటున్నాను నాతో మీరు దగ్గరలో కూడా మనకి ఎక్కువ భక్తి ఉండేది, ఇంట్లో వాళ్ళు కూడా వదిలేవారు కాదు. అది కాదు, నాతో మీరు కనెక్ట్ అవ్వలేరు అని ఎందుకు అంటున్నానంటే మీరైనా కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాటర్ చెప్తే కనెక్ట్ అవ్వాలా డిస్కనెక్ట్ చేయాలా ఫైనల్ చేస్తారు. నవంబర్ వచ్చింది అని అంటే కార్తీక మాసం అంటే ఏంటి, పిక్నిక్లకు వెళ్ళే వాళ్ళం. మా డాడీ అయితే నిజంగా ప్రతి అందరూ వెళ్ళేవారు, మీరు ఒక్కలే కాదు. అదే అడిగాను కదా. అప్పుడు ఏంటి అంటే ఎన్నో ఉన్నాయి. కార్తీక మాసంలో ఎక్కువ దేవుడి పూజ కదా, ఎవరైనా చెప్తారు. ఆ కార్తీక మాసం పెద్దవాళ్ళు చేసే పూజలు కాదు, మీరు పూజ చేశారంటే వాళ్ళు చేయడం కాదు. మనం ఇష్టంగా మనం ఎంజాయ్ చేసింది అని అంటే అదే కదా. మాకైతే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, అందులో హుద్హుద్ తుఫాన్ ఓట్లండి. అదైతే ఆ టైంలో పవర్ కట్ ఎన్ని డేస్ అంటే. ఎన్టీ రామారావు గారు చనిపోయారు గుర్తుందా? గుర్తులేదు. అప్పుడు ఏం చేస్తున్నావు? పడుకున్నా. ఎప్పుడు చనిపోయారు? సరిపోయింది. అప్పుడు డేట్తో పాటు చెప్పమంటదేమో ఫ్రెండ్స్. అంటే నాకు గుర్తున్న సీన్లో అదొకటి, ఒకటో రెండో టీవీలో అప్పుడు ఎక్కువ ఎన్టీ రామారావు గారు చనిపోయారు, కొన్ని లక్షల మంది వెళ్ళారు అనేది అప్పుడు పెద్ద. నాకు సౌందర్య చనిపోయింది తెలుసు, అప్పుడు నేను ఏడ్చాను కూడా. సౌందర్య చనిపోయినప్పుడు చాలా ఏడ్చాను, చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో అందుకని మేము కూడా అందరూ చాలా హట్ అయ్యాం. అండ్ మళ్ళీ మీకు కాయిన్ బాక్సెస్ గుర్తున్నాయా? వాటిని అయితే మర్చిపోలేము, ఎందుకంటే బాక్స్ లో గురించి అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. లాస్ట్ లో కింగ్ అని వచ్చేసి చూడు, అప్పుడు కాయిన్స్ అని ఎత్తుకునేవాళ్ళు, గుర్తుందా? కాయిన్స్ అని చెప్పేసి అదొకటి చాలా. ఇంకా ఎలా చెప్పుకుంటే వెళ్ళాలంటే కాయిన్ బాక్స్ అసలు అది ఒక అల్టిమేట్ థింగ్. అప్ టు మన ఇంటర్ వరకు అలాగే. కప్ప చార్జర్ గుర్తుందా మీకు? కప్ప చార్జర్ బ్యాటరీ బయటికి తీసేసి పెడతాం, అది చాలా ఫేమస్ అన్నమాట అప్పుడు. అది అబ్బా అయినా ఇవన్నీ కాదు కానీ మాకైతే మీ ఇంట్లో ఎలా ఉండేదో లేదో తెలీదు, మాకైతే మాత్రం అప్పట్లో పాకెట్ మనీ అంటే 1 రూపీ 2 రూపీస్ అంతే కదా. మా అక్కకి నాకు కలిపి 2 రూపీస్ ఇస్తే ఆ 2 రూపీస్లో అంటే 1 రూపీ నాకు 1 రూపీ మా అక్కకి కదా. ఆ రూపాయలోని 4 ఐటమ్స్ అనమాట. ఆ 4 ఐటమ్స్లో కూడా ఒక పావలాకి కిల్లి బిళ్ళలు, మీకు ఐడియా లేదేమో. తెలుసు, కిల్లి బిళ్ళలు అంటే కిల్లి టేస్ట్ వస్తుంది, వైట్ కలర్ పెప్పర్మెంట్ బిళ్ళలు అంటే వైట్ కలర్ ఉంటే పింక్ కలర్ ఉంటాయి, థ్రెడ్ వచ్చి ఉంటుంది 10 పైసా తిప్పి బిళ్ళ అంటారు, ఇలా లాగితే తిరుగుతుంది. బిళ్ళ అంటారు అన్నమాట. 10 పైసల బిళ్ళలా ఉంటది, రైట్? 10 పైసల బిళ్ళ ఇలా ఉంటది. 10 పైసలు చూసాను నేను, 10 పైసలు పావలా చూసాను, 10 పైసలు చూసాను, 5 పైసలు చూసాను, 10 పైసలు చూసాను. కానీ అంటే మనకి అవి ఖర్చు పెట్టుకునే వాళ్ళం కాదు, మనకి పావలా నుంచి స్టార్ట్. సో తర్వాత 1 రూపీ ఇస్తే 4 ఐటమ్స్ అలా వచ్చేవి, కానీ పావలా చెల్లలేదు. సో 1 రూపీలో నేను ఎన్ని ఐటమ్స్ కొనుక్కునేదని తెలుసా? పావలకి కిల్లి బిళ్ళలు, పావలకు ఒక కేక్, పావలకు ఒక పాలకాయ, తర్వాత ఆరెంజ్ పిల్లలు, ఆరెంజ్ పిల్లలు ఉండేవి. తర్వాత చింతపండు పెట్టేసి ఇచ్చేవారు కదా, అది ఇప్పుడు కూడా వస్తున్నాయి. కానీ అప్పుడు స్పెషల్. మా ఇంటి దగ్గర సచివతి ఉండేదిలేండి, ఆ సచివతి కొట్టుకెళ్ళి తీసుకున్న దాన్ని. అవంటే ఆవిడ పెద్ద ఆవిడ, కానీ మేము సచివతి అంటే ఇలా అనేవాళ్ళం కాదు, సచివతి కొట్టుకెళ్ళి తీసుకోవడం ఇలా అని. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? షాప్ కాదు, కొట్టు. అక్క నేను సచివతి కొట్టుకెళ్తున్నాను, సచివతి కొట్టుకెళ్తున్నాను, నీకేమైనా కావాలంటే. మా అక్క కూడా ఆలోచించుకొని ఒక 2 ఐటమ్స్ చెప్పేది, ఇంకో 2 ఐటమ్స్ చెప్పడం కోసం 1 గంట సేపు ఆలోచించింది. సరే ఇప్పుడు నువ్వు ఏం తెస్తే తెచ్చి నాకు కూడా అని చెప్పేసి. ఆ డేస్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఈ వీడియో అయితే సరిపోదు. నాకు యాక్చువల్గా ఇలాగా కూర్చొని డిస్కస్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే ఇందాకలా పోటాపోటీగా నువ్వేం చెప్తే ఇలా అన్నట్టుగా అయింది, కానీ ఇప్పుడు సడన్గా ఆ మూడ్ నుంచి మన డేస్ అన్నీ కూడా బాగా గుర్తొచ్చినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా
మేము ఖచ్చితంగా అది డిస్కస్ చేసుకుంటాం. నైట్ ఎందుకంటే అంతా ఇదే ఉంటది ఇంకా మాకు. అంటే ఎందుకంటే ఇంకేంటి అలా మేము బాగుంటది. ఎక్కువ టైం మాట్లాడుకోవడానికి టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ టాపిక్ ఆ టాపిక్ అని ఏమి ఉండదు. ఏదైనా ఒక టాపిక్ కానీ గుర్తొచ్చింది పలానా దాని మీద మాట్లాడుకోవాలి అని అంటే అతను మాట్లాడేసి నేను మాట్లాడేసి ఇంకేంటి అన్నంత వరకు మాట్లాడుకుంటాం దాంట్లో అనమాట. 90 కిడ్స్ టాపిక్ మన మధ్యలో ఎప్పుడు వచ్చినా ఈ 3 సంవత్సరాల్లో మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అంటే మేము, నిజంగా అంటే చాలా. ఒక్కొక్కసారి ఎమోషనల్ కూడా అనిపిస్తుంది అప్పుడు ఆ జరిగేది. డేస్ అవన్నీ కూడా చాలా వేరు. చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఎవరైతే 90s కిడ్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, మనం అంటే తోపులం నిజంగాన. అంటే అంతే. ఇప్పుడు వాళ్ళు తోపులు కాదని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే అన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసారు అని అంటే మాత్రం 90s కిడ్స్ ఖచ్చితంగా. బిఫోర్ వాళ్ళు చూడలేదని కాదు, వాళ్ళు హార్డ్ వర్కర్స్. వాళ్ళకి ఏంటి లైఫ్ అని తెలిసేలోపు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేసారు, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్. కానీ మనకేంటంటే నాకు గుర్తుంది, ఒక చిన్నది గుర్తుంది సడన్ గా. అయితే 9th నేను క్లాస్ చెప్పేస్తాను ప్లీజ్. ఒక ఫ్యామిలీలోని 90s కిడ్స్లో నేను గ్రేట్గా ఫీల్ అయ్యే థింగ్ ఏంటంటే ఇది ఒక మెసేజ్ లాగా కూడా చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి 2000 వీళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 20s వాళ్ళు. సో ఏంటంటే అప్పుడు వాళ్ళు మనతో అంత టైం స్పెండ్ చేసి అంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించారు కాబట్టి మనం కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఉన్నాం. ఇది అప్పుడు మొబైల్ ఖచ్చితంగా ఒక ఫోన్ లేదు మెసేజ్ కదా, సార్. ఆండ్రాయిడ్ మొబైల్ లేదు. యాక్చువల్‌గా ఎక్కువసేపు మనం నిజంగా ఇప్పుడు పిల్లలతో కూడా మనం ఎక్కువసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళకి కూడా లవ్ అండ్ ఎఫెక్షన్‌తో పాటు రెస్పాన్సిబిలిటీస్ అంటే వాళ్ళు కావాల్సినవి కొనండి, కాదని అంటలేదు. ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ లాగా పెట్టడం నాకేం ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఏంటంటే ఒక వీడియో, ఒక వ్లాగ్ చేసాము అని అంటే ఖచ్చితంగా అందులో యూజ్ అయ్యేది ఒక్క 1% అని ఉంటారు కదా! సో, అందుకే చెప్తున్నాను. జున్నుగాడు ఎక్కువ ఆడుకోవడం కన్నా తను కానీ మా దగ్గరికి ఆట మధ్యలో వచ్చినా మేము ఏ పనిలో ఉన్నా ఫోన్ పట్టుకుని ఉన్నా లేకపోతే నేను వంట చేసినా సరే ఆగిపోయినా సరే తనతోని ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తాననమాట. వాళ్ళతో ఎక్కువసేపు మీరు మాట్లాడితేనే ఆ లవ్ సరే అండ్ సరే సరే ఎఫెక్షన్‌తో సరే పాటు ఇప్పుడు లవ్ అండ్ 90s కి రా, ఎఫెక్షన్ 90s అదే. కి రా. లవ్ అండ్ ఎఫెక్షన్‌తో పాటు రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటది. వాళ్ళు అడిగినవి కొనేసి ఇవ్వండి, కాదని అంటలేదు. కానీ మనం అడిగేసి మనం చిన్నప్పుడు అడిగితే కొనేవారు కాదని అంటలేదు. కాకపోతే టైం పట్టది. టైం పట్టేది. అంటే అప్పుడు బొమ్మల షాప్ ఎక్కడ ఉంది నీకు? అన్ని బొమ్మలు లేవు. షాప్ లేదు. రథయాత్రలకు వెళ్ళేవారా? యాత్రల్లోనే నీకు మేము అప్పుడు మనకు పర్టికులర్లీ ఎలాగంటే ఇప్పుడేంటి, ఇప్పుడు బొమ్మలకు ఒక షాప్ అంటూ వచ్చింది. మనకు నిజంగా. అప్పుడు బొమ్మల షాపులు ఉండేవి కాదు. ఏదో యాత్ర ఏ. వచ్చినప్పుడు ఒక రథయాత్రనో లేకపోతే ఏదైనా ఒక పండుగనో లేకపోతే ఊరి అమ్మవారి పండుగనో వస్తే అప్పుడు దాంట్లో బొమ్మలు అమ్మేవారు. అప్పుడు ఆ. తీసుకెళ్ళి కొనితే మళ్ళీ ఎప్పుడు 6 నెలల లోపల ఎరగొట్టేయడమో లేకపోతే అవే జాగ్రత్త పెట్టుకోవడం ఆ. ఉండేది. కానీ అందులో కొనిపించుకోవడానికి కూడా మా పక్కన ఉండే ఫ్రెండ్ వాళ్ళ లేదు కావ్యకి ఈ బొమ్మ కొన్నారు, నాకు ఈ బొమ్మ కొన్నారు అంటే అంటే ఫస్ట్ ఇలాగనమాట. ఒకళ్ళు వెళ్ళి వస్తారు, వాళ్ళు ఆ. స్కూల్లో నాకు అదే పోస్ట్ కొడతారు, కావాలి. పోస్ట్ కొడతారు. అరే నిన్న మా మమ్మీ తీసుకెళ్ళింది తెలుసా, మేము ఎన్ని కొనుక్కున్నాం అంటే తెలుసా? ఇంకా గొడవ స్టార్ట్ లేదు లేదు. అయిపోతుంది. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మనం ఒకటి కొనడానికి వెళ్తే చాలా కొంటున్నాం కదా, కానీ అప్పుడు ఏంటి ఒక యాత్రకి ఎక్కడికైనా వెళ్ళామంటే ఒకటి మహా అయితే 2 ఆ 2 ఐటమ్స్ తట్టు మళ్ళీ మా అక్కకి నాకు ఒకలాంటివే కొనివ్వరు అనమాట. కలర్స్ వేరు వేరు ఎందుకంటే ఒకటే ఒక్క సెకండ్ పాజ్. ఇద్దరికి నాకు కూడా మాకు ఒకలాంటివి మాత్రం ఒకేలాంటివి ఎందుకు కొనేవారు కొట్టుకుంటాం కాబట్టి కాబట్టి, అంటే ఇప్పుడు ఈ డైరెక్ట్ కొట్టేసి వాడి పేరు పెట్టేస్తాడు. అది నాకు కలర్స్ తెలియదు అందుకే మమ్మీ కొంచెం అని. వేరుగా కలర్ అలాగా. మారేసి ఇద్దరికి సేమే కొని అప్పుడు ఇగో నీది పోతే నేను కొడతా, నీది పోతే నేను సో కొడతా అనేవారు, గుర్తుందా? సో అందుకు అప్పుడులో ఏంటంటే 1, 2 మహా అయితే కొనివారు. అవును. అప్పుడు ఏదైనా కొనుక్కోవాలన్నా ఒక డ్రీమ్ లాగా అవును. ఉండేది. ఖచ్చితంగా నేను ఆ బొమ్మ ఎలాగైనా కొనుక్కోవాలి, డబ్బులైనా దాచుకోవాలి ఇలా ఉండేది. ఉంది. ఇప్పుడు పిల్లలు అలా కాదు. మా జున్నుగాడు అయితే ఏడ్చైనా సాధించుకుంటున్నాడు తెలుసా. అది పప్పాకు కాదు, ఫోన్ చేయి, ఇప్పుడు నాకు నుంచే. ఇది కావాలి, ఇప్పుడు నుంచి 3 తిన్నది years లో. కావాలన్నా ఆడుకోవడానికి కావాలన్నా ఏదైనా. ఏదైనా. కాకపోతే ఏంటంటే అప్పుడులో మనకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి మనం కూడా ఏడ్చే వాళ్ళం, బాధపడే వాళ్ళం. కానీ తర్వాత ఎప్పటికైనా కొనుక్కోవాలి. నాకు మీకు ఒకటి తెలుసా, ఇప్పటికీ కూడా ఫుల్ నా రూమ్ అంతా టెడ్డీ బేర్స్ ఉండాలి. నేను మా రూమ్లో అంటే మా హాల్లో కూడా మీకు షెల్ఫ్ ఇది పర్టికులర్గా ఎప్పుడైనా డీటెయిల్గా చెప్తాను. నాకు చిన్న చిన్న మినేచర్ కానీ టాయ్స్ కానీ సాఫ్ట్ టాయ్స్ ఏదైనా అంటే చిన్నపిల్లలు ఏవేవైతే ఇష్టపడతారో తీసుకోవడానికి కొనుక్కోవడానికి నాకు ఇప్పటికే ఉండిపోయింది. చిన్నప్పుడు అనుకున్నాను పెద్దయ్యాక నేను ఎప్పటికైనా ఇవన్నీ కూడా అది కొనుక్కున్నాను, రూమ్ అంతా కొనేయాలి. పెట్టుకోవాలి ఇలా అని చెప్పేసి.
ఇప్పుడు జున్నుగాడు ఏమైనా అడిగితే అక్కర్లేదు చాలు ఇప్పటికే 3-4 కొన్నాక చాలు అని అంటున్నాను కానీ ఒక మదర్ ఒక పేరెంట్ అప్పుడు మనకి అన్ని కొనేస్తే బాగున్నాను, అక్కడ ఉన్న బొమ్మలు అన్ని కొనేస్తే బాగున్నాను, ఎన్ని కొన్నా ఇంకా చాలా పెద్దది పెద్దదైపోతుంది. అయిపోతుంది. సో నేను ఈ వీడియోలో ఫస్ట్ టైం అనుకుంటా మనం ఒక మెసేజ్ కూడా ఇచ్చామన్న ఫీలింగ్ లో ఉన్నాను నేను. సో నిజంగా చెప్తున్నాను ఇప్పుడున్న పిల్లలతో టైం నువ్వు ఒక స్పెండ్ మెసేజ్ చేయండి. ఇచ్చి నేకపోతే మళ్ళీ మాకు ఫీల్ అవుతారు మా వాళ్ళు. ఇద్దరం నేను ఒకటే కదా సో ఒకటే అయినప్పటికీ నువ్వు ఒకటి చెప్పు, నేను ఒకటి చెప్పిస్తా. నువ్వు చెప్పింది మర్చిపోయినా ఏం చెప్పాను నువ్వు? అలా ఉంది అంటే మీరు ఇందా నుంచి మాటలు వింటలేదు, అంటే వినాలి నీ- కొంచెం. వాళ్ళకి వైఫ్ reach చెప్పిన అవ్వాలని మాటలు చూస్తున్నా. ఎప్పుడు వినరు అనమాట హస్బెండ్స్. ఎప్పుడైతే అట్లీస్ట్ అమ్మ మళ్ళీ అదొక టాపిక్, అది వేరే మళ్ళీ చేద్దాం. ఎప్పుడైతే వినాలని ట్రై కాదు, చేస్తారో ఒకసారి అప్పుడే మొగుడు పిల్లలది మళ్ళీ చేద్దాం. చేద్దాం అది ఖచ్చితంగా వెబ్ సిరీస్ చేద్దాం. వెబ్ సిరీస్ ఏమంటారు? ఖచ్చితంగా చేద్దాం. కానీ నేనేమంటున్నానంటే నేనేం మెసేజ్ చెప్తున్నానంటే అప్పట్లో 90s కిడ్స్ ఇప్పుడు ఎవరో చెప్పిన దీన్ని బట్టి మీమ్స్ బట్టి మీరు అనుకోకండి అంటే మనం ఒక్కరమే ఖాళీగా ఉన్నామా అని. మనం చాలా బాధ్యతగానే ఉన్నాం యాక్చువల్గా. అప్పుడు ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్నాం కాబట్టి ఫ్యామిలీతో అంత సపోర్ట్ చేసుకొని ఇప్పటికీ ఫ్యామిలీతో ఆ లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నాం. ఇప్పుడు పిల్లలు రేపు పొద్దున్న ఎలా ఉంటారో తెలియదు కానీ మనం కూడా వాళ్ళతో అంత టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ అన్నది తెలుస్తుంది. వాళ్ళు అడిగినవన్నీ కొనేసి ఇవ్వండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏంటి పొజిషన్ ఇది ఎలా కష్టపడితే వచ్చింది అన్నది మాత్రం చెప్పాలి ఖచ్చితంగా. అది నేను 90 చెప్పాను. కిడ్స్ నుంచి అడ్వైస్ కిడ్ వరకు వచ్చేసింది. అది కాదు ఏదైనా మాట్లాడుతున్నాం అంటే అన్నీ మాట్లాడాను కదా. సో మన జనరేషన్ ఫస్ట్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఉన్నంత ఉత్సాహం లేదు అని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే అలా టాపిక్ అక్కడే ఉండిపోం కదా. అలా ఇక్కడ అది వరకు వచ్చింది. ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రతి మూమెంట్ మారిపోతుంటది. ఆ గుర్తొచ్చినప్పుడు అలా బాధ కూడా ఉంటది కదా. అదే అన్న. నేను బాగా సో ఎమోషనల్ ఇప్పుడు ఈ బ్లాగ్ అయిపోయిన తర్వాత మేమైతే కంటిన్యూ చేస్తాం. నా కళ్ళు ఇందా నేను చూస్తున్నారా స్క్రీన్ కాస్ట్ కన్నా పైకి అటు ఇటు అలా చూస్తున్నాను. ఎందుకంటే నేను ఇంకా చాలా మాట్లాడాల్సి ఉన్నాయని నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఇంకా చెప్పలేకపోతున్నాను. సో అదనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పెట్రోల్ ఎంత ఉండేది అప్పుడు గుర్తుందా? నాకు 9th క్లాస్లో స్కూటర్ ఉండేది, మా డాడీ కొనేసి ఇచ్చారు. అప్పుడు పెట్రోల్ డీజిల్ వచ్చి 29 రూపీస్, పెట్రోల్ 39 రూపీస్. అంటే నాకు 20 రూపీస్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళి స్కూటర్లో వేసుకుంటే 4 రోజులు తిరిగేవాళ్ళం టౌన్ అంతా. నిజంగా అప్పట్లో నిజంగా ఏదైనా అంటే మన కాలేజ్ డేస్ లో కూడా 100 రూపాయలు పెట్టి పెట్రోల్ వేస్తే 2-3 రోజులు మనం నచ్చినట్టే విచ్చలవిడిగా ఇప్పుడు 100 తిరిగి. రూపాయలు వేస్తే వెళ్తావు రావు. 100 రూపాయలు వేయించడానికి ఎవరైనా వెళ్తున్నారు అసలు? వాళ్ళు 100 రూపాయలు వేస్తే వెళ్తావు రావు. రావాలంటే మళ్ళీ 100 వేసుకోవాలి. అంతే. అన్ని కానీ రేట్స్ అలానే ఉన్నాయి. నాకు కాదు బాగా అనలేదు. గుర్తుంది 8th 9th అప్పుడులో హాఫ్ ప్యాంట్ ఇప్పుడు- వేసుకొని 20 రూపాయలు తీసుకెళ్లేవాడు. సరే మనం ఏ ప్యాంట్ వేసుకుంటే వాళ్ళకి ఎందుకు కానీ అది కాదు అందరూ friends. అప్పుడు అలానే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇప్పటికీ style అలాగే లేదు. ఉన్నారు. అయితే ఇప్పుడు స్టైల్ అప్పుడు ఏంటంటే చాలా నార్మల్ గా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఒకటి ఆ. ఏదైనా డ్రెస్ వేసుకొని వెళ్తున్నాం అని అంటే మంచిగా రెడీ అయితేనే మనం ఒక పుట్టినరోజు వచ్చిందని అన్నా కూడా అవును. బర్త్డేస్ అంటే మేము మెహందీ ఫుల్ గా గోరింటకైనా పెట్టుకొని పువ్వులు అబ్బాయిలకి పెట్టుకొని తెలుసు కదా రంగవల్లి ఫ్రెండ్స్, లంగా అబ్బాయిలకి జాకెట్లు తెలుసు కదా వేసుకొని. ఫ్రెండ్స్, పుట్టినరోజైనా ఫుల్ ప్యాంట్ కొనండి మమ్మీ. ఆ, full pant పిచ్చి ఉండేది అవునవును, మాకు. full pant. మా స్కూల్లో 10th వరకు హాఫ్ ప్యాంట్ ఉండేది. నేనేం చేశానంటే 8th క్లాస్లో మేము ఒక దాన్ని ఏమంటారు అందరూ స్ట్రైక్ చేసి మీరు కానీ ఇప్పుడు ఫుల్ ప్యాంట్ చేయకపోతే మేము స్కూల్ మానేస్తామని చెప్పి నా బ్యాచ్ నుంచే ఫుల్ ప్యాంట్ స్టార్ట్ చేయించాను. ఒక రివల్యూషన్ జస్ట్ చెప్పాలని చెప్పాను. అదే నీకు చెప్పినట్టు చాలా సార్లు చాలా సార్లు చెప్పారు. అందుకని మీకు కొత్తగా ఫీల్ మీకు అవ్వలేదు. ఎవరికి చెప్పలేదు కదా ఫస్ట్ ఏదో టైం. కొత్తగా సో ఉంది. మా స్కూల్ ఏంటని కామెంట్లు అడిగితే చెప్తాను. ఓహో మరి మీ గురించి ఎవరు అడగరు ఎందుకంటే ఒడిశా వాళ్ళతో ఇప్పుడు తెలుసుకొని ఎందుకు మాకు ఆ ఎందుకు కుతూహలం ఏం తెలుసుకోకూడదా లేదు. ఏమి? అది కాదు ఇప్పుడు నేనైతే అడిగాను కదా కమెంట్స్లో. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం పెడతారంటే మీకు గుర్తున్న యాడ్స్ కానీ మీకు గుర్తున్న మూమెంట్స్ అంటే ఇప్పుడు కాయిన్ బాక్స్ చెప్పాం, కప్ప చార్జర్ చెప్పాం, ఈ తిప్పి బిల్లలు కిల్లి బిల్లలు ఇలాంటివి చాలా చెప్పాం కదా. మీకు కూడా TV, అలా ఏమైనా డోర్ టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ, డోర్ టీవీ, ఓనేడా మాదైతే. సో మాది ఇలాంటి ఓనిడా, అప్పుడు ఉండేది అనిడే. అదేలేండి. సో ఫ్రిడ్జ్ కి పైన ఉంటది ఏంటది ఇప్పుడు లేవు. మా చిన్నప్పుడు ఫ్రిడ్జ్ లేదు మాకు. మీ ఇంట్లో లేదా? మా ఇంట్లో లేదు. మా ఇంట్లో లేదా? మా ఇంట్లో కూడా లేదు. 9th లో తెచ్చుకున్నాం. పోనీ When I ఏదో. was in 9th, 8th మేము class, 9th. మేము ఆ టైంలో మాకు వచ్చింది. చిన్నప్పుడు అయితే మాత్రం ఫ్రిడ్జ్ లేదు, ఎలా ఉంటుంది చెప్పు ఫ్రిడ్జ్ అంటే అప్పుడు డోర్ ఉండేది. అన్ని ఫ్రిడ్జ్లు డోరే ఉంటుంది. మరి అదే ఎట్ చెప్తాను. సైడ్ ఓపెన్ అయ్యేది రైట్ లెఫ్ట్? నెత్తి మీద నుంచి సార్, నెత్తి మీద నుంచి. పైనుంచా? వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అనుకుంటుంది బ్రదర్స్.
Okay. ఏదో ఒక బ్లాగ్ లో ఖచ్చితంగా నా మీద ఉండాలి. ఇక అనవసరంగా తెచ్చి నీ కూర్చోబెట్టినట్టున్నాను. బ్లాగ్స్ లో నీ మీద లేదా పక్కల మీద వేసి ఒప్పుకుంటారా మరి? ఏదైనా సరే పోన్లేండి. అబ్బాయి ఇతను ఆ మూడ్ నుంచి ఇప్పుడు ఇలాగా వాదించే మూడ్లోకి వచ్చినట్టున్నారు. సో అది కాదు, ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాయి. ఎండ్ చేసే ముందు ఎప్పుడు చెప్పేటట్టుగా మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అన్నది కమెంట్ ఒకసారి చేయమని ఆగు. చెప్పను. ఇప్పుడు ఈ వీడియో నిజంగా మీకు నచ్చిందా లేదా, మీరు కూడా కొంచెమైనా రిలేటెడ్గా ఫీల్ అయ్యారా, కొంచెమైనా కనెక్ట్ అయ్యారా అన్నదైతే మాత్రం చెప్పండి. నేను చెప్పాను మీరు చెప్పేసి మీరు నిజంగా ఇష్టపడ్డారు అని అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన 90s కిడ్స్లో ఉన్న ఇది అది ఏది అది అదే అదే ఓకే అప్పుడు ఫ్రెండ్స్, సాంగ్ అసలు నాకు బ్లాగ్ ఎండ్ చేయాలని అనిపించట్లేదు ఎందుకో. నాకు కూడా. బట్ ఆపినాక మిగతాది మనం దాన్ని Continue చర్చలు చేసుకోవచ్చు. కంటిన్యూ చేసుకుందాం. బాయ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్.